ఈరోజు పిలవగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, ఎస్సీసెల్, బీసీసెల్, మైనార్టీ సెల్ నాయకులకు, కిసాన్ సెల్ నాయకులకు, యువజన నాయకులకు, నూతనంగా ఎన్నుకోబడిన మండల యూత్ అధ్యక్షులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వేలేరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా 1200 మంది అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ మనకు సోనియమ్మ గారు ఒకే ఒక మాట వారు చెప్పినటువంటి నినాదం ఏదైతే ఉన్నదో, పరాయి బిడ్డలు అయితేంది, నా బిడ్డ అయితేంది, రేపు ఏ విధంగానైనా ఇక చాలు ఈ బలిదానాలను ఇంతటితోటి ఆపేయాలని చెప్పి వెంటనే వారు స్పందించి డిసెంబర్ 9 ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రాన్ని మనకు ఇచ్చిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, అది సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పి అంబేద్కర్ వేదికగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు సోనియా గాంధీ గారు మరిన్ని పదవులు అనుభవిస్తూ మా అందరి పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున మరొకసారి సోనియా గాంధీ గారికి మా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కావ్య గారి నాయకత్వం, ఇంద్రక్క గారి నాయకత్వం, రంగారావు రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.